హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏంటి ఈ యొక్క బాక్స్ని ఇలా చేస్తున్నది అనుకుంటున్నారా? ఏం లేదు, ఈ యొక్క కొత్త ప్రోడక్ట్ని ఈరోజు అయితే మనం అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. ఇది వచ్చేసరికి చాలా ఫేమస్ బ్రాండ్ కలిగిన ప్రోడక్ట్ అనమాట. సో మరి అదేంటి అనే దాని గురించి అయితే మీరు గెస్ట్ చేసి కింద కామెంట్ చేయండి, మన ఇంట్రో ప్లే అయ్యే వరకు అనమాట ఫ్రెండ్స్. అలాగే ఈ యొక్క వీడియో నచ్చితే గట్టిగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ అయితే చేయండి. అలాగే ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకుంటే ఎవరైనా ఈ వీడియో చూస్తున్నప్పుడు అండ్ అదేవిధంగా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆల్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయగలని అయితే నేనైతే కోరుకుంటున్నాను ప్లీజ్. ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఎందుకంటే మీరు అనుకున్న విధంగానే నేను కంటెంట్ అనేది చేంజ్ చేస్తూ వస్తున్నాను. సో మీ యొక్క సపోర్ట్ ఉంటే ఇంకొంచెం మనం ముందుకైతే వెళ్దాం అండ్ బెటర్ కంటెంట్ తోటి అన్నమాట ఫ్రెండ్స్. సో మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుందని అయితే అనుకుంటూ ఆశిస్తూ, మరి నా పేరు రాజు, మీరు చూస్తున్న శివటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రోడక్ట్ గురించి ఇంకా కామెంట్ కూడా చేయొచ్చు. ఎందుకంటే మనం ఇదంతా అన్బాక్సింగ్ చేసేంత వరకు ఈ యొక్క ప్రోడక్ట్ గురించి చెప్పదలుచుకోలేదు. మీరు గెట్ చేసి కింద కామెంట్ చేయండి. అండ్ మరి అలాగే ఇక్కడ మనకు కొంచెం మీకు క్లూ ఇవ్వాలంటే ఇక్కడ కామెంట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మనకైతే కనబడుతుంది. కొంచెం పాజిస్ చూస్తే మీకు కనబడుతుంది అనమాట. అండ్ దీన్ని ఈరోజు అన్బాక్సింగ్ అనేది చేద్దాం. నేను వీళ్ళ యొక్క వెబ్సైట్లో మాత్రమే పర్చేజ్ చేశాను కాబట్టి ప్యాకింగ్ అనేది ఇలా అయితే వచ్చింది, లేకపోతే డిఫరెంట్గా అయితే వచ్చేది. ఫ్లిప్కార్ట్లో పర్చేజ్ చేసిన, అలాగే అమెజాన్లో పర్చేజ్ చేసిన. ఓకేనా, మనం దీన్ని ఈరోజు అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి 2499, అంటే 2500 అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్. అండ్ ఇలా వెబ్సైట్లో కూడా సేమ్ యాస్టీస్గా అయితే ఉందన్నమాట. అయితే ఉందన్నమాట. సో ఇక్కడ ఇన్వాయిస్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఎంత ప్రైస్ అయితే ఉందంటే 2499 అయితే ఉందన్నమాట. సో మీరు ఇప్పటికైతే గెట్ చేశారైతే అని అనుకుంటా. అయితే అదేనండి OnePlus టీవీ కెమెరా అన్నమాట ఫ్రెండ్స్. ఈ యొక్క OnePlus టీవీ కెమెరాని ఈరోజు మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం. అండ్ జస్ట్ ఈ యొక్క చిన్న ప్యాకింగ్ కోసం ఇంత పెద్ద ప్యాకింగ్ అయితే చేశారనమాట. ఓకేనా, దీన్ని పక్కకి అయితే పెట్టేస్తున్నాను. సో ఇది మొత్తానికి అయితే. సో బాక్స్ మీద కంటెంట్ ఒకసారి చెక్ చేస్తే OnePlus బ్రాండింగ్ కనబడుతుంది. అలాగే OnePlus టీవీ కెమెరా అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. ఏ విధంగా అయితే ఉంటుంది అనేది ఇక్కడ మనకు క్లియర్గా అవుట్లైన్ ద్వారా ఈ యొక్క ఐకానిక్ చూపించడం జరిగింది. అండ్ బాక్స్కి రైట్ సైడ్ చూసినా, అదేవిధంగా బాక్స్కి లెఫ్ట్ సైడ్ చూస్తే మనకు కొంచెం కంటెంట్ అయితే ఇచ్చారు. అండ్ వీడియో చాట్, అలాగే ప్రైవసీ ప్రోడక్ట్ అండ్ 1080p హై రెజల్యూషన్ కెమెరాని అయితే ఉంచారు. ఈ కెమెరా యొక్క లెన్స్ ఎంత అనే దాని గురించి ఇక్కడ మెన్షన్ చేయలేదు. చూద్దాం, మనం ఇంకా చెక్ చేసి మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ బాక్స్కి బ్యాక్ సైడ్ వచ్చేసి OnePlus టీవీ కెమెరా అని వీళ్ళకి లోగో పాటు మనకి మెన్షన్ చేశారు. అండ్ దీని యొక్క వెయిట్, అదేవిధంగా దీని యొక్క ఇన్వాయిస్ లెటర్స్, అదేవిధంగా దీంట్లో ఇంకేమేమి వస్తాయన్న దాని గురించి అయితే ఇక్కడ క్లియర్గా అయితే ఉంది. అండ్ దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి 3499 అయితే మనకు 2500 రూపాయలలో ఇవ్వడం అయితే జరుగుతుంది. డైరెక్ట్ OnePlus వీళ్ళ యొక్క వెబ్సైట్ అనేది మాత్రమైతే ఉంటుంది. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా పర్చేస్ ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఆ లింక్ యూజ్ చేసి అయితే పర్చేస్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో అంతే, ఇంతకంటే ఎక్కువైతే లేదు ఈ యొక్క బాక్స్ మీద ఎడ్ సైడ్ చూసిన. సో మరి ఈ యొక్క బాక్స్ని కూడా మనం తీసేద్దాం. పైనంగా ఒక చిన్న కవర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ కవర్ని మనం డైరెక్ట్గా హ్యాండ్ తోటి అయితే తీసేయచ్చు అనమాట. సో ఈ కవర్ని కూడా నేను సైడ్కి అయితే పెట్టేసి సో బాక్స్ని అయితే ఓపెన్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఇదేనమాట ఫ్రెండ్స్, టోటల్గా మనం బాక్స్ నుంచి, ఈ చిన్న బాక్స్ నుంచి ఈ బాక్స్ని అయితే ఓపెన్ చేయగానే మనకు లెట్స్ గెట్ స్టార్టెడ్ అని అయితే ఇక్కడ ఇచ్చారు. యూజర్ గైడ్ అనమాట. ఈ యొక్క యూజర్ గైడ్ ద్వారా మనం ఏ విధంగా దీన్ని ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, టీవీకి ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలని అయితే ఈ యొక్క యూజర్ మాన్యువల్లో అయితే మనకు క్లియర్గా ఇస్తారనమాట. దీన్ని చెక్ చేయండి ఒకవేళ మీరు, లేకపోతే ఈ యొక్క వీడియో ఫుల్గా అయితే చూడండి ఎవరైనా పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు. సో ఓకేనా. అండ్ అదేవిధంగా మనకు ఇక్కడ వచ్చేసరికి మరి ఇది టైప్ సి యూఎస్బీనా, మరి ఇంకేమి ఇచ్చారు అనే దాని గురించి అయితే చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి టైప్ సి యూఎస్బీ. ఈ టైప్ సి యూఎస్బీ కేబుల్ తోటి మనకి ఈ యొక్క కెమెరాని అయితే తీసుకొని అయితే వచ్చారు. అండ్ ప్యాకింగ్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేయడం అయితే జరిగింది. ఈ యొక్క కెమెరా బయటికి రాకుండా కూడా ఇక్కడ స్టిక్కర్స్ అయితే వేయడం అయితే జరిగింది అనమాట. ఒక కెమెరాని నాకు ఇక్కడి నుంచి చూస్తున్నట్లయితే నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశాను, చూసారా, ఎంఐ టీవీ కెమెరా. ఆ యొక్క కెమెరా మాదిరిగా అయితే ఉందన్నమాట. సో ఇంకా ఏమైతే లేవు ఇక్కడ ఎలాంటి. సో ప్యాకింగ్ మాత్రం సింప్లీ సూపర్గా అయితే ఉంది. ఓకేనా, దీన్ని కూడా నేను పక్కకైతే పెట్టేస్తున్నాను ఈ విధంగా.
సో బాక్స్ నుంచి బయట తీసిన తర్వాత OnePlus కెమెరా అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు ఆల్మోస్ట్ మీకు ఎంఐ టీవీ కెమెరా అన్బాక్సింగ్ అయితే చేసాం కదా, ఆ విధంగానే అయితే ఉంటుంది. బట్ బిల్డ్ క్వాలిటీ మరి ఏది బెటర్ అనే దాని గురించి కూడా నేను క్లియర్గా చెప్తాను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో. అయితే ఖచ్చితంగా మీరు చేయమంటే ఈ యొక్క కెమెరాకి ఆ యొక్క కెమెరాకి అండ్ వీడియో క్వాలిటీ టెస్ట్, అదేవిధంగా మనం వేరే అదర్ అప్లికేషన్స్ కూడా ఇన్స్టాల్ చేసేసి చెక్ చేద్దాం, అలాగే బిల్డ్ క్వాలిటీలు కూడా చెక్ చేద్దాం అన్నమాట. సో ఇప్పుడైతే దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఒకసారి చూద్దాం. సో ఇది బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి సేమ్ మెటల్ బాడీ తోటి అయితే దీని అయితే బిల్డ్ క్వాలిటీ అయితే చేయడం అయితే జరిగింది. ఎటు చూసినా మనకు మెటల్ అయితే ఉంటుంది, బట్ ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ చెక్ చేస్తే మనకు ప్లాస్టిక్ అనేది కనబడుతుంది. బట్ ఇక ప్లాస్టిక్ని కూడా కొంచెం ప్రీమియం క్వాలిటీ ప్లాస్టిక్ని అయితే యూజ్ అయితే చేశారు. అండ్ ఇక్కడ మనకు ఫ్రంట్ సైడ్ చెక్ చేస్తే 2 మైక్రోఫోన్స్ అయితే కనబడుతున్నాయి. ఈ యొక్క 2 మైక్రోఫోన్స్ కూడా నాయిస్ క్యాన్సిలేషన్ అయితే అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకు 2 మెగాపిక్సెల్ కలిగిన ఒక కెమెరా అయితే ఉంటుంది, 2 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు బ్రాండింగ్ అనేది ఉంటుంది కదా, ఇక్కడ వచ్చేసరికి బ్రాండింగ్ అనేది ఉంది. ఈ యొక్క బ్రాండింగ్లో స్లైడర్ అన్నమాట. దీన్ని మనం ఈ యొక్క కెమెరాని యూజ్ చేసుకోకపోతే ఈ విధంగా అయితే పెట్టేసుకోవచ్చు, లెన్స్ పాడవపోకుండా. అండ్ యూజ్ చేస్తే ఈ విధంగా అయితే స్లైడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకైతే అనిపించింది ఏంటంటే OnePlus సరికి చాలా పర్ఫెక్ట్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎంఐలో నేను చెక్ చేశాను, ఏదైతే ఈ యొక్క స్లైడర్ అయితే ఉందో ఈ యొక్క స్లైడర్ యొక్క బిల్ క్వాలిటీ అంత పర్ఫెక్ట్గా అయితే లేదు. కొంచెం మనకు ఆ స్లైడర్ అనేది ఈజీగా మూవ్ అయిపోతుంది. మనం జస్ట్ ఇలా అంటే ఇలా మూవ్ అవుతుంది, ఇలా అంటే ఇలా మూవ్ అవుతుంది. బట్ ఇది వచ్చేసరికి చూడండి, చెక్ చేయండి, ఇలా అన్నా కానీ అది అయితే అక్కడి నుంచి కదలటం లేదనమాట. బట్ ఇది మాత్రం చాలా పర్ఫెక్ట్ అయితే ఉంది. మనం ఓన్లీ స్లైడ్ చేస్తే మాత్రమే ఇదైతే కదలడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క బిల్డ్ క్వాలిటీ చాలా పర్ఫెక్ట్ అయితే ఉంది. అండ్ అలాగే ఇది మనకు మ్యాగ్నెటిక్ టెక్నాలజీ తోటి అయితే తీసుకొని అయితే వచ్చారు ఫ్రెండ్స్. మనం డైరెక్ట్ బ్యాక్ సైడ్ టీవీకి అటాచ్ చేస్తే అండ్ ఈ విధంగా సిట్టింగ్ అనేది చేసుకోవచ్చు, ఈ విధంగా సిట్టింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. సో ఈజీగా అయితే ఉంటుంది, ప్లగ్ అండ్ ప్లే. అలాగే మనకు USB కేబుల్ ఉంటుంది కదా, ఈ యొక్క మైక్రో USB కేబుల్ దీన్ని బ్యాక్ సైడ్ ఇలా కనెక్ట్ చేసేసుకొని పెట్టేసుకొని డైరెక్ట్ టీవీకి ఈ యొక్క USBని కనెక్ట్ చేసేసుకోవచ్చు అనమాట. సో డైరెక్ట్ ప్లే అవుతుంది. అండ్ మనకు గూగుల్ డియో సపోర్ట్ మాత్రమే అయితే ఉందన్నమాట దీనికి. అండ్ వేరే అప్లికేషన్ కూడా చెక్ చేస్తాను, అది కూడా ఎప్పుడు అన్నట్లయితే నెక్స్ట్ మీరు చేయమంటే ఈ యొక్క OnePlusకి అదేవిధంగా MI TV వెబ్కామ్కి నేను కంపారిజన్ వీడియో చేస్తాను. మరి ఏది బెటర్ అనే దాని గురించి ఖచ్చితంగా మీరు కావాలి అనుకుంటే కామెంట్ అయితే చేయండి. అలాగే నేను కమ్యూనిటీ పోస్ట్లో కూడా నేను ఒక పోస్ట్ అయితే పెడతాను, ఆ యొక్క పోస్ట్ కూడా మీరు రెస్పాండ్ అయితే కంపల్సరీ నేనైతే వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో ఇదనమాట టోటల్గా. అదేవిధంగా మనకు చెప్పాను కదా ఈ యొక్క 2 మైక్రోఫోన్స్లో నాయిస్ క్యాన్సిలేషన్ కూడా అయితే ఉంటుంది. ఈ యొక్క లెన్స్ వచ్చేసరికి మనకు 1080p ఫుల్ HD కెమెరా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ అలాగే కూడా 25 ఫ్రేమ్స్ అయితే ఉంటుంది, MP4 ఫార్మేట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఈ యొక్క కెమెరాని ఏ టీవీకైనా యూజ్ అయితే చేసుకోవచ్చు, ఎబో Android 8.0తో ఉండాలి. అలాగే మీరు ల్యాప్టాప్లో యూజ్ చేస్తే Windows 7 అయినా కానీ Windows 10 అయినా కానీ ఉన్నాయి, బెటర్ అన్నమాట ఫ్రెండ్స్. సో ఇది టోటల్గా ఈ యొక్క OnePlus టీవీ కెమెరా యొక్క అన్బాక్సింగ్. అండ్ ఇప్పుడు దీని యొక్క రివ్యూ చెక్ చేద్దాం. మనం టీవీకి ప్లగ్ చేద్దాం అండ్ ప్లగ్ చేసి వీడియో క్వాలిటీ ఏ విధంగా అయితే ఉందో ఒకసారి అయితే చూద్దాం. డియో కాల్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. అండ్ అలాగే మన యొక్క ల్యాప్టాప్ కూడా కనెక్ట్ చేసేసి దీన్ని చెక్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ మీరు కూడా జడ్జ్ చేయొచ్చు ఆ ల్యాప్టాప్ యొక్క వీడియో క్వాలిటీ ఏ విధంగా అయితే వస్తుంది, ల్యాప్టాప్లో వీడియో క్వాలిటీ ఏ విధంగా అయితే వస్తుందో అనే దాని గురించి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు OnePlus టీవీ వెబ్ క్యామ్ అయితే కనెక్ట్ అయితే చేస్తాను. అండ్ ఆల్రెడీ నేను MI TV వెబ్ క్యామ్ అయితే ఉంది కదా, దీన్ని సైడ్కి అయితే పెట్టేశాను. ఓకేనా, తీసాను. అండ్ ఆల్రెడీ ఏదైతే OnePlus టీవీ వెబ్ క్యామ్కి సంబంధించిన ఈ యొక్క వైర్ అయితే ఉందో USB కేబుల్, ఈ యొక్క USB కేబుల్ ఆల్రెడీ టీవీ USB కేబుల్కి అయితే కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు మనం దీన్ని Type-C కేబుల్ అయితే ఉంది కదా, దీన్ని ప్లగ్ అండ్ ప్లే అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్గా అయితే మనకు ఇక్కడ డియోకి అయితే డియోని ఓపెన్ చేస్తే మనం వీడియో కాల్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేయండి, ఇక్కడ లెన్స్ పక్కన మనకైతే ఒక చిన్న లైట్ అయితే వస్తుంది ప్లగ్ చేయగానే, అంటే పవర్ వచ్చినట్టు అనమాట. సో చూడండి క్లియర్గా. సో చెక్ చేస్తే మనకు పవర్ అయితే వచ్చింది కదా. సో ఇప్పుడు పవర్ అయితే వచ్చింది. సో ఇప్పుడు నేనైతే గూగుల్ డియో యాప్ని అయితే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి నేను మా ఫ్రెండ్ భరత్ అయితే ఉన్నాడు, తెలుగు టెక్ గైన్ అయితే ఉన్నాడు కదా, సో తనకైతే కాల్ అయితే చేస్తాను అనమాట. ఓకేనా, ఇక్కడ గూగుల్ డియో అయితే ఉంది, గూగుల్ డియో ద్వారా నేనైతే కాల్ అయితే చేస్తాను. ఓపెన్ చేశాను గూగుల్ డియో. అండ్ గూగుల్ డియో ఓపెన్ చేసేసాను. నేను మా ఫ్రెండ్ భరత్ అని చెప్పాను కదా, తనకైతే కాల్ అయితే చేస్తున్నాను. సో కెమెరా కెనాట్ యాక్సెస్ అనేది వచ్చింది. సో ఇప్పుడు కూడా మీకు చూపిస్తాను వీడియో. కెనాట్ యాక్సెస్ కెమెరా టు ఫిక్స్ యువర్ కెమెరా అండ్ స్టార్ట్ మేకింగ్ వీడియో కాల్స్ అండ్ ట్రై రీస్టార్ట్ యువర్ డివైస్. సో డివైస్ని ఒకసారి అయితే రీస్టార్ట్ అయితే చేయమంటుంది ఫ్రెండ్స్. సో నేను ఈ యొక్క డివైస్ని మళ్ళీ ఒకసారి ప్లగ్ అండ్ ప్లే అయితే చేశాను. సో ఇక్కడ ఏదైతే Type-C కేబుల్ అయితే ఉందో దీని అయితే తీసి మళ్ళీ కనెక్ట్ చేస్తున్నాను. చూడండి మళ్ళీ పవర్ అయితే ఆన్ అవుతుంది, ఇది పవర్ అయితే ఆన్ అవుతుంది. సో చెక్ చేయండి. ఓకేనా, పవర్ అయితే ఆన్ అయిపోయింది. ఓకే, అండ్ మళ్ళీ ఒకసారి కాల్ అయితే చేయడం అయితే జరుగుతుంది, వీడియో కాల్. సో సేమ్ కెనాట్ యాక్సెస్ కెమెరా
టు ఫిక్స్ యువర్ కెమెరా అండ్ స్టార్ట్ మేకింగ్ వీడియో కాల్స్ అండ్ ట్రై రీస్టార్టింగ్ యువర్ డివైస్ అనేది వచ్చింది. ఓకే, నేనైతే మరొకసారి సెట్టింగ్స్ కూడా అయితే చెక్ చేస్తాను దీంట్లో. అండ్ సెట్టింగ్స్, ఫిన్వైట్, ప్రైవసీ సెట్టింగ్స్కి అయితే వెళ్తున్నాను. దీంట్లో ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలని చెక్ చేస్తే, సో డేటా సేవింగ్ మోడ్ అయితే ఉంది. అండ్ ఇంకా వేరే ఏమీ లేదు, కొత్తగా మనం దీంట్లో కనెక్ట్ చేసుకోవడానికి అయితే ఏమైతే లేదు, అన్నీ కరెక్ట్గానే అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా. సో మరొకసారి ఇక్కడ చూడండి, కెనాట్ యాక్సెస్ కెమెరా టు ఫిక్స్ యువర్ కెమెరా అండ్ స్టార్ట్ మేకింగ్ వీడియో కాల్స్, ట్రై రీస్టార్టింగ్ యువర్ డివైస్ అయితే వచ్చింది. సో మేబీ నేను దీన్ని ఇప్పుడు టీవీకి అయితే రావట్లేదు ఫ్రెండ్స్. అండ్ వాయిస్ కాల్ చేసినా కానీ వాళ్ళకైతే వెళ్ళదు. అండ్ మన వాయిస్ కూడా అయితే వినపడదు, ఎందుకంటే ఇక్కడ మైక్రోఫోన్స్ వర్క్ అవుతాయి. అండ్ మన వాయిస్ అయితే వినపడుతుంది, వాళ్ళ వాయిస్ అయితే మనకైతే వినపడుతుంది. చూడండి, మళ్ళీ ఒకసారి తీసి నేను వాయిస్ కాల్ కూడా అట్లయితే చేస్తాను. ఓకేనా. ఇది 2500 రూపాయలు OnePlus కెమెరా. సో వాళ్ళు దేనికైనా కనెక్ట్ అవుతుందని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆండ్రాయిడ్ 8 ఉన్నా పర్లేదు, ఆండ్రాయిడ్ 9 ఉన్నా పర్లేదు, ఆండ్రాయిడ్ 10 ఉన్నా పర్లేదు అని చెప్పారు. బట్ ఇక్కడ వచ్చేసరికి ఆండ్రాయిడ్ 10 అయితే ఉంది, కానీ అయినా కానీ కనెక్ట్ అయితే కావట్లేదు వీడియో కాల్. సో సేమ్ యాస్టీజ్ అయితే వస్తుంది. సో వాయిస్ కాల్ అయితే చేస్తున్నాను. హలో, యా బ్రో, వినబడుతుందా వాయిస్? యా బ్రో, వినబడుతుందా వాయిస్? యా వినబడుతుందా బ్రో వాయిస్? హలో 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 హలో, వినబడుతుందా బ్రో వాయిస్? వినబడుతుందా? వినబడట్లే. డన్. అదన్నమాట, మొత్తానికైతే ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ఉన్న టీవీ అన్నమాట ఇది. ప్రస్తుతానికి నా దగ్గర ఈ ఒక టీవీ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ నా దగ్గర టీసీఎల్ కూడా అయితే ఉంది కదా, మేబీ దాన్ని కూడా కనెక్ట్ చేసేసి మీకు కమ్యూనిటీ ట్యాబ్లో కానీ, అండ్ అదే ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయినా కానీ, లేకపోతే ట్విట్టర్లో కానీ అయితే నేను చేస్తాను. బట్ ఇప్పుడు దీని పనితనం మరొకసారి చెక్ చేద్దాం, మరొక ఛాన్స్ కూడా తీసుకుందాం. అదేంటి అనట్లేదు, ల్యాపీ అయితే ఉంది. ల్యాపీకి వీళ్ళు విండోస్ 7 అయినా పర్లేదు, విండోస్ 10 అయినా పర్లేదు, కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనేది చెప్పారు కదా. సో ఓకే, ఇది OnePlus టీవీ అయితే కాదు కాబట్టి, సో వేరే అదర్ టీవీ బ్రాండ్ కాబట్టి మరి కనెక్ట్ కాలేదనేది అనుకోవచ్చు. బట్ ల్యాపీ అని చెప్పారు, అక్కడ ల్యాపీకి ఎలాంటి మెన్షన్ అయితే చేయలేదు కదా వీళ్ళు. సో ఇప్పుడు నా దగ్గర HP ల్యాప్టాప్ అయితే ఉంది, ఆ యొక్క ల్యాపీకి అయితే కనెక్ట్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే గూగుల్ డియో నుంచి, అది వెబ్ నుంచి కాల్ చేస్తున్నాను. ఏదైతే వెబ్ బ్రౌజర్ అయితే ఉందో, వెబ్ బ్రౌజర్ నుంచి నేను భరత్కి అయితే మళ్ళీ ఒకసారి అయితే కాల్ అయితే చేస్తున్నాను. సో చూద్దాం తను లిఫ్ట్ చేస్తారో లిఫ్ట్ చేయడో. ఇప్పుడు నేను మీ కెమెరా అయితే కనబడుతుంది, చూసారా? హాయ్ బ్రో. వీడియో ఇది నాకు తెలిసి ఇది దీనిది కెమెరా, అది నా ల్యాపీ ఉన్నదన్నమాట. వాయిస్ అయితే వినబడుతుంది కదా? ఇప్పుడు వీడియో అయిపోయిందా? ఇప్పుడు వస్తుంది చూడు, ఇది కెమెరా. క్వాలిటీ ఎలా ఉంది, వాయిస్ ఎలా ఉంది? క్వాలిటీ ఓకే. 1080p అనమాట. 2 లెన్స్ అంటే 2 మెగాపిక్సెల్ లెన్స్ తోటి వస్తుంది ఇది వెబ్ క్యాము. ఇది టీవీకి అయితే కనెక్ట్ కావట్లేదు బ్రో, బట్ ఓన్లీ మనకు ల్యాప్కి అయితే బాగానే కనెక్ట్ అవుతుంది గూగుల్ డియోస్ ద్వారా. వాయిస్ అయితే క్లియర్ కదా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు కదా, నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది దీంట్లో సపోర్ట్. ఓకే ఓకే. సో ఓకే, 2 మైక్రోఫోన్స్ తోటి అయితే వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం అనమాట. తీసుకోవచ్చు కదా ఎవరైనా ల్యాప్కి కనెక్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళు. టీవీకి నీకు కాల్ చేస్తున్నా, నీ వాయిస్ వినబడుతుంది కానీ నా వాయిస్ నీకు వినబడట్లేదు, వీడియో రావట్లేదు, అసలు కెనాట్ యాక్సెస్ అని వస్తుంది టీవీ మీద. ఇంత ఎంఐ అయితే బెటర్, ఎంఐ అయినా వచ్చింది కానీ ఇది అసలుకే రావట్లేదు ఎందుకో మరి. ఐ థింక్ ఓన్లీ OnePlus టీవీకే కనెక్ట్ చేసే విధంగా తీసుకొచ్చారు అనుకుంటా. ఒకసారి చెక్ చేయాలి, చూస్తా వేరే అదర్ టీవీస్ కూడా పెట్టి. ఓకే బాయ్ బ్రో మరి. సో మొత్తానికి అయితే అన్బాక్సింగ్ చేసాం, అదేవిధంగా టీవీకి కనెక్ట్ చేసాం, ల్యాప్టాప్కి అయితే కనెక్ట్ చేసాం ఈ యొక్క OnePlus టీవీ కెమెరాని.
మరి దీని యొక్క పనితనం మీరే చూశారు. సో టీవీకి అయితే కనెక్ట్ అయితే కావట్లేదు. నేను అదర్ టీవీస్ కూడా కనెక్ట్ చేసి అండ్ ఈ యొక్క వీడియో కింద ఫస్ట్ కామెంట్ అయితే పెడతాను. అదేవిధంగా OnePlus ఎవరైతే కస్టమర్ సర్వీస్ అయితే ఉందో వాళ్ళని కూడా కనుక్కొని మళ్ళీ ఒక అప్డేట్ అయితే మీకైతే ఇస్తాను. సో అప్పటి వరకల్లా ఒకవేళ ఈ యొక్క వెబ్ క్యామ్ ఓకే అయిందనుకోండి, ఈ రెండింటి మధ్య కంపారిజన్ అయితే చేస్తాను. మీరే చూడండి, ఇది OnePlus అండ్ అదేవిధంగా ఎంఐ అన్నమాట. దీన్ని రెండింటికి మధ్య కంపారిజన్ వీడియో అయితే చేస్తాను. మీరు చేయమంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేసినట్లయితే ఓకేనా ఫ్రెండ్స్. మరి ఇది ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ల్యాపీకి అయితే కరెక్ట్గా సరిపోతుంది అండ్ వాయిస్ కూడా చాలా బెటర్గా అయితే వస్తుందంట. వీడియో క్వాలిటీ కూడా సూపర్గా అయితే ఉందంట. మీరు కూడా చూశారు అండ్ మీరు కూడా ఏమనుకున్నారనే దాని గురించి అయితే కామెంట్ చేయండి. మ్యాక్సిమం ఇది వచ్చేసరికి OnePlus టీవీకి అయితే కనెక్ట్ అయితే అవుతుంది అండ్ వేరే అదర్ అన్బాక్సింగ్ చేసిన వాళ్ళు కూడా చూసినా కానీ వాళ్ళు ఎక్కువగా OnePlus టీవీకే కనెక్ట్ అయితే చేయడం అయితే జరిగింది. బట్ నేను కూడా పర్చేజ్ చేసి ఆ అదర్ టీవీకి కనెక్ట్ అవుతుందా కనెక్ట్ కావట్లేదా అని అయితే చెక్ చేయడానికి దీన్ని ప్రత్యేకంగా తీసుకున్నాను ఈ రెండింటిని. సో ఇదైతే వర్క్ అయితే అవుతుంది. ఎంఐ అయితే వర్క్ అవుతుంది, అదర్ టీవీస్ కూడా. ఓన్లీ ఎంఐ టీవీస్కే కాదు అదర్ టీవీస్కి అయితే వర్క్ అవుతుంది. బట్ ఈ యొక్క OnePlus టీవీ వెబ్ క్యామ్ అయితే అండ్ మా బ్యాక్ సైడ్ ఉన్న టీవీకి అయితే కనెక్ట్ అయితే కావట్లేదు. నా దగ్గర వేరే టీవీ కూడా అయితే ఉంది కదా, దాన్ని కూడా నేను కనెక్ట్ చేసి చెక్ చేసి మీకైతే ఫస్ట్ కింద పిన్ కామెంట్ అయితే పెడతాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇదనమాట ఈ యొక్క వీడియో. మరి ప్రస్తుతానికి అయితే OnePlus టీవీ వెబ్ క్యామ్ కొనాలి అనుకున్న వాళ్ళకైతే కొనకండి. ఒకవేళ మీలో ఎవరైనా కొన్నారు, మీ యొక్క టీవీకి వర్క్ అవుతుంది అన్నట్లయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకో వీడియోలో మీ ముందు అయితే ఉంటాను. అప్పటి వరకు అయితే సీ యూ, బాయ్ బాయ్. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి 10 మందికి. ఎందుకంటే ఈ యొక్క వెబ్ క్యామ్ కొనాలి అయితే అనుకుంటారు కాబట్టి కంపల్సరీ వాళ్ళకి ఒక మంచి ఉదాహరణ ఈ యొక్క వీడియో అయితే అవుతుంది అనమాట ఫ్రెండ్స్. మరి ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యూ, టేక్ కేర్.